హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మనం అనుకున్నాం కదా, యాక్చువల్లీ అంటే నిన్న పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో నిన్న కూడా కాదు, మొన్న అనుకున్నాం. యాక్చువల్లీ 10th ఫెబ్రవరి అనుకున్నాం. ఇలా ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది బ్రేక్ చేస్తే ఇక్కడ దీని కింద కనుక ప్రైస్ వస్తే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం అనుకున్నాం. ఓకే, యాక్చువల్లీ మార్నింగే వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సస్టైన్ అయ్యి కిందకి వచ్చింది. ఓకే, ఈరోజు కొంచెం పర్లేదు, నిన్న మొన్న అంతకుముందు కన్నా. సో ఈరోజు కొంచెం పర్లేదని చెప్పొచ్చు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఛాన్స్ ఉంది. సో పర్సనల్గా నేను ఏమైనా ట్రై చేశానని చెప్పేసి అంటే యాక్చువల్లీ ఏమైందంటే, ఫస్ట్ ఒక లెర్నింగ్ థింగ్, ఎప్పుడైనా సరే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అని అయిందనుకో, ఇక్కడ ఇది చూసారా, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఒక 5 minutes కానీ 15 minutes కానీ, మోస్ట్లీ 15 minutes వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకుంటే, ఆ రోజంతా అటు సైడ్ సెల్ సైడ్ అయితే సెల్ సైడ్, ఓపెన్ ఈక్వల్ టు హై అయితే సెల్ సైడ్, ఓపెన్ ఈక్వల్ టు లో అయితే బై సైడ్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్లీ సెల్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ కండిషన్ అది సాటిస్ఫై అయింది. అండ్ 15 minutesలో ఈ రేంజ్ని బ్రేక్ చేద్దానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ రేంజ్ని బ్రేక్ చేస్తే ఒకవేళ నీట్గా ఇది కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్ళే ఛాన్స్ ఉండేది. కాకపోతే ఇది బ్రేక్ చేయలేదు, పైకి వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఇది ఫామ్ అయిన తర్వాత ఐ ఎక్స్పెక్ట్ ఇక్కడ అంటే 15 minutesలో పెడితే మీకు కొంచెం అర్థమవుతుంది అనుకుంటా. ఒక్కసారి 15 minutes క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను ప్రైస్ ఇక్కడ వరకు వస్తుంది అని వెయిట్ చేశాను. ఇక్కడ వరకు దీన్ని టచ్ చేసే వరకు ఇక్కడ వరకు రాలేదు. సో ఐ లెఫ్ట్. దీనివల్ల ఇదంతా వదిలేసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఎందుకంటే అది వెళ్ళింది కదా, ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి అంటే, వెన్ యూర్ ట్రేడింగ్ ఆప్షన్స్ అనమాట, ఎవ్రీ పాయింట్ అనేది మ్యాటర్ అనమాట. ఎందుకంటే ఈ చార్ట్ మూవ్ అయినట్టు ఆప్షన్ చార్ట్ మూవ్ అవ్వదు. సో ఆప్షన్ ఈ 1 or 2 points కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా కూడా మనం ఎంట్రీ తీసుకోలేం. సో ఇలా ఫామ్ అయింది కదా, సో నేను ఇక్కడ ఈ ఏరియాలో మళ్ళీ సెల్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, వచ్చిందా, నేను అంటే ఇలాంటి కండిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత షార్ప్గా పడదని చెప్పేసి అనిపించి, ఎందుకంటే అంత రీసెంట్గా అంత యాక్షన్ కూడా లేదు కదా. సో ఆప్షన్ సెల్లింగ్ చేద్దాంలే, మనకెందుకు బయ్యింగ్, ఆప్షన్ సెల్లింగ్ చేసుకుందామని చెప్పేసి, సో ఆప్షన్ సెల్లింగ్ చేద్దామని నేను నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు చేయకూడదు కాబట్టి నేను హెడ్జ్ పొజిషన్స్ విత్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ అన్ని బాస్కెట్లో పెట్టి ఒక్కసారి బాస్కెట్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చి చూస్తే మెయిన్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వలేదు, హెడ్జ్ పెట్టిన ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి ఎగ్జిక్యూట్ అయినాయి. ఎప్పుడైనా సరే మెయిన్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా హెడ్జ్ పొజిషన్స్ ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, ఐడియా ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నేను చెప్తాను. హెడ్జ్ పొజిషన్స్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అయితే ఏమైంది అంటే, మనం అనుకున్న డైరెక్షన్లోకి వెళ్తే హెడ్జ్ పొజిషన్స్ లాస్ వస్తూ ఉంటుంది. నాకు చిరాకు వచ్చింది. ఇంకా బాస్కెట్ ఆర్డర్ అంతా క్లోజ్ చేసేసి ఇంకా కామ్గా చూస్తా కూర్చున్నాను. యాక్చువల్లీ అలా కాకుండా ఆప్షన్ బయింగ్లో ట్రేడ్ చేసిన నేను అనుకున్న లెవెల్ ఇది కదా, సో ఇక్కడ కూడా వచ్చింది, ఆప్షన్స్లో వచ్చింది అది ఇక్కడ నుంచి సెల్ చేసినా మంచిది వచ్చేది. ఓకే, కానీ మనం అనుకున్నది అయితే అయింది, దీని కింద సస్టైన్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. హోప్ సమ్మన్ ట్రేడెడ్ ఆర్ మనీ మేక్ చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కూడా ఒంటరిగా ట్రేడ్ చేస్తుంటే కలిసి ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే నా డిస్కౌంట్ ఛానల్ అందు కింద డిస్క్రిప్షన్లో డిస్కౌంట్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.